స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్ర గతిని మార్చేసిన కొన్ని కీలకమైన యుద్ధాల గురించి లోతుగా మాట్లాడుకుందాం. అవును. వేదకాలం నుంచి మొదలుపెట్టి చాళుక్య పల్లవుల కాలం వరకు మనకు దొరికిన ఆధారాలతో వీటిని విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. అంటే ఈ యుద్ధాలు మన రాజకీయ, సాంస్కృతిక చరిత్రను ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవడమే మన ప్రయత్నం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. మొట్టమొదటగా దశరాజ్య యుద్ధం. ఇది క్రీస్తుపూర్వం సుమారు 1500 సంవత్సరాల నాటిది. ఊహించండి ఎంత పాతదో. ఋగ్వేదంలో అది 7వ మండలంలో దీని ప్రస్తావన ఉంది. అవును, ఇప్పటి రావి నది ఉంది కదా, అప్పట్లో పరుష్ణి అనేవాళ్లు. ఆ నది ఒడ్డున భరత తెగ రాజు సుదాస్కి ఇంకా 10 ఇతర తెగల కూటమికి మధ్య జరిగిందట. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అనే ఇద్దరు గొప్ప ఋషుల మధ్య గొడవ కూడా ఒక కారణమని అంటారు. ఇది కేవలం చిన్న గొడవ కాదు చూడండి. ఆ కాలంలో, అంటే తొలి వేదకాలంలో, రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఒక ముఖ్యమైన పోరాటం అన్నమాట. సుదాసు గెలిచాడు కదా, ఆ విజయం తర్వాత ఒక రకంగా ఉత్తర భారతదేశంలో రాజకీయ ఐక్యతకు, ఆ తర్వాత కురువంశం ఏర్పడడానికి ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. అంటే నాయకత్వం, ఐక్యత అప్పుడే ఎంత ముఖ్యమో తెలిసిందే. సరిగ్గా. సరే, ఇక కొన్ని శతాబ్దాలు ముందుకు వెళ్దాం. అలెగ్జాండర్ కాలానికి. క్రీస్తుపూర్వం 326 హైడాస్పస్ యుద్ధం. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మెసడోనియా వీరుడు అలెగ్జాండర్కు మన పౌరవ రాజు పోరస్కు, అంటే పురుషోత్తముడికి, జీలం నది దగ్గర జరిగిన భీకరమైన యుద్ధం. నిజమే. అలెగ్జాండర్ వర్షాకాలంలో నది ఉధృతంగా ఉన్నప్పుడు దాటడం, పోరస్ ఏనుగుల బలం, ఆయన పోరాడిన తీరు అన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవును, ఈ యుద్ధం వల్ల ఇండోగ్రీక్ సంబంధాలు మొదలయ్యాయి, అదొక విషయం. కాని అంతకన్నా ముఖ్యంగా ఏంటి, అలెగ్జాండర్కు తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బల్లో ఇదొకటి. ఆ ఏనుగుల వల్ల, నది ప్రవాహం వల్ల చాలా కష్టపడ్డాడు. అందుకే పోరస్ ఓడిపోయినా సరే అతని ధైర్యాన్ని మెచ్చుకుని మళ్లీ సామంతుడిగా నియమించాడు. కాని ఆ యుద్ధం తర్వాత అలెగ్జాండర్ సైన్యం ముందుకు వెళ్లడానికి ఒప్పుకోలేదు. అలాగా? అతని దండయాత్ర అక్కడితో ఆగిపోయిందన్నమాట. అంతే. తూర్పువైపు వెళ్లాలన్న అతని ఆశ నెరవేరలేదు. ఇక ఆ తర్వాత క్రీస్తుపూర్వం 305-303 ప్రాంతంలో సెల్యూసిడ్ మౌర్య యుద్ధం. చంద్రగుప్త మౌర్యుడు, అలెగ్జాండర్ సేనాని సెల్యూకస్ ఐన్ నికేటర్ మధ్య. అవును, ఇది కూడా కీలకమైన ఘట్టం. చంద్రగుప్తుడు గెలిచాడు. మౌర్య సామ్రాజ్యం దాదాపు ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. ఆ గెలుపు తర్వాత జరిగిన సంధి, అది చాలా వ్యూహాత్మకమైనది. చంద్రగుప్తుడికి పెద్ద భూభాగం వచ్చింది, కాని సెల్యూకస్కు బదులుగా 500 యుద్ధ ఏనుగులు దక్కాయి. 500 ఏనుగులా? ఆ రోజుల్లో అది ఎంత పెద్ద సంఖ్యో! మామూలు విషయం కాదు. అవి అప్పటి యుద్ధ ట్యాంకులనుకోండి. ఈ ఒప్పందం వల్ల మౌర్యుల పశ్చిమ సరిహద్దు స్థిరపడింది. అంతేకాదు, మెగస్తనీస్ లాంటి గ్రీకు రాయబారులు రావడానికి, ఇరు సంస్కృతుల మధ్య సంబంధాలు పెరగడానికి కారణమైంది. ఇక ఇప్పుడు బహుశా చరిత్రగతిని అత్యంత ఎక్కువగా మార్చిన యుద్ధమనుకోవచ్చేమో, కళింగ యుద్ధం. క్రీస్తుపో 261. అవును, కళింగ యుద్ధం అశోక చక్రవర్తికి, కళింగ రాజ్యానికి, అంటే ఇప్పటి ఒడిషా ప్రాంతానికి మధ్య జరిగింది. లక్షల మంది చనిపోయారని, ఇంకా ఎక్కువ మంది బందీలయ్యారని అశోకుడి శాసనాలే చెప్తున్నాయి. ఎంత భయంకరంగా జరిగిందో! ఆ యుద్ధం తర్వాత జరిగిన మార్పు, అది ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదైనది. ఆ యుద్ధభూములోని ఆ రక్తపాతం, ఆ చావుకేకలు చూసి అశోకుడు పూర్తిగా చలించిపోయాడు. అంటే పశ్చాత్తాపంతో ఇక ఎప్పటికీ యుద్ధం చేయనని నిర్ణయించుకున్నాడు. బౌద్ధమతాన్ని స్వీకరించి అహింస, ధమ్మ అంటే నైతిక పాలన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒక చక్రవర్తి అదే దిగ్విజయం సాధించినవాడు ఇలా మారడం ఆశ్చర్యమే. నిజంగా అసాధారణం. అతని 13వ శిలాశాసనం దీనికి సాక్ష్యం. బౌద్ధం వ్యాప్తి చెందడానికి, సంక్షేమ రాజ్య భావన రావడానికి ఇది ఎంతగానో దోహదపడింది. సరే, ఇక క్రీస్తు శకం 7వ శతాబ్దానికొస్తే నర్మదా నది దగ్గర యుద్ధం. సుమారు క్రీస్తు శకం 618-619. ఇది ఉత్తర దక్షిణ భారతాల మధ్య జరిగిన పెద్ద పోరు. చాళుక్యరాజు 2వ పులకేశికి, ఉత్తరాదిని దాదాపు ఏకం చేసిన హర్షవర్ధనుడికి మధ్య. ఇందులో పులకేశి గెలిచాడు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఉత్తరం నుంచి వస్తున్న హర్షుడి విజయయాత్రను నర్మదా నది దగ్గర ఆపేశాడు. అంటే ఉత్తర దక్షిణ రాజకీయ విభజన స్పష్టమైందన్నమాట. ఖచ్చితంగా. పులకేశి వేయించిన ఐహోళే శాసనం, అప్పట్లో వచ్చిన చైనా యాత్రికుడు హ్యువాన్ సాంగ్ రచనలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి. దక్షిణాపదం తన ప్రత్యేకతను నిలుపుకుంది. అదే సమయంలో
దక్షిణాన ఇంకో వైరం రాజుకుండి చాళుక్యులకు పల్లవులకు మధ్య. అవును, పుల్లలూరు యుద్ధం సుమారు అదే కాలంలో జరిగింది. ఇందులో కూడా పులకేశి పల్లవరాజు మొదటి మహేంద్రవర్మను ఓడించాడు. ఈ ఓటమితో కొన్ని దశాబ్దాల పాటు సాగే పెద్ద వైరం మొదలైంది. మహేంద్రవర్మ కొడుకు మొదటి నరసింహవర్మ ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ పగ ఫలితమే వాతాపి యుద్ధం క్రీస్తశకం 642 ప్రాంతంలో. అవును, పల్లవరాజు మొదటి నరసింహవర్మ తన సేనాని పరంజ్యోటి సహాయంతో రెండవ పులకేశిని ఓడించి చంపేశాడు. చాళుక్యుల రాజధాని వాతాపిని, అంటే ఇప్పటి బాదామిని, పూర్తిగా నాశనం చేశాడు. అందుకే అతనికి వాతాపికొండ అనే బిరుదు కూడా వచ్చింది. ఇది పల్లవులకొక గొప్ప విజయం. చాళుక్యుల ఆధిపత్యానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ గెలుపు స్ఫూర్తితోనే మహాబలిపురంలో అద్భుతమైన శిల్పాలు చెక్కారని కూడా అంటారు. ఓ అలాగా? అయితే చరిత్ర ఆగదు కదా. ఆ తర్వాత పులకేశి కొరుకు విక్రమాదిత్యుడు మళ్లీ చాళుక్య శక్తిని పునరుద్ధరించాడు. ఆ వైరమలా కొన్ని తరాలపాటు కొనసాగింది. చూశారుగా, వేదకాలం నాటి తెగల మధ్య పోరు నుంచి సామ్రాజ్యాల విస్తరణ, ప్రాంతీయ ఆధిపత్య పోరు వరకు ఈ యుద్ధాలు భారతదేశ చరిత్రను ఎలా మలుపు తిప్పాయో. నిజమే. దశరాజ్ఞి యుద్ధమేమో రాజకీయ ఏకీకరణకు దారితీసింది. కళింగ యుద్ధం ఒక చక్రవర్తి తత్వాన్నే మార్చేసింది. హైడాస్పేస్ యుద్ధం ప్రపంచ విజేతను ఆపింది. నర్మదా యుద్ధం ఉత్తర దక్షిణాలను వేరుచేసింది. వాతాపి యుద్ధం దశాబ్దాల వైరాన్ని రాజేసింది. ఖచ్చితంగా ఇవి కేవలం భూమి కోసం జరిగిన యుద్ధాలు కావు. వీటివల్ల గుర్తింపులు మారాయి, పాలనా విధానాలు మారాయి, చివరికి తత్వాలు కూడా మారాయి. ఇందులో ఎన్నో వ్యూహాలు, నాయకత్వ లక్షణాలు, దీర్ఘకాలిక పరిణామాలు అన్నీ కనిపిస్తాయి. అవును, కూటములు కట్టడం, నదులను వ్యూహాత్మకంగా దాటడం, ఏనుగుల లాంటి వనరులను వాడటం అన్నీ ఉన్నాయి. మరి ప్రాచీన కాలంలో జరిగిన ఈ వ్యూహాలకు, ఎత్తుగడలకు నేటి ఆధునిక ప్రపంచంలో, అంటే మన రాజకీయాల్లో గాని వ్యాపార పోటీలో గాని ఏమైనా పోలికలుంటాయంటారా? అది ఆలోచించాల్సిన విషయమే. చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది ఎప్పుడూ ఉంటుంది